నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. పేదోడి ఆకలి తీరుస్తున్న అన్నదాన సత్రమన్న క్యాంటీన్ను పరిశీలించారు టీడీపీ నాయకురాలు డాక్టర్ సికే లావణ్యబాబు గారు. పేదోడి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లో భోజనం చేయటం సంతృప్తినిచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న తీరు బాగుంది. 5 రూపాయలకే అన్ని రకాల వంటకాలు అందిస్తూ పేదవారి ఆకలి తీర్చే విధంగా ఉండటం ప్రశంసనీయమని టీడీపీ నాయకురాలు డాక్టర్ సికే లావణ్యబాబు గారు కొనియాడారు. ఓకే, ఎట్లుందండి భోజనము? బాగుందా? బాగుంది. అన్నం భోజనం ఎట్లుంది? నువ్వు బాబు ఏం చేస్తావు? ఎక్కడ? సూపర్ కే. ఏమది? ఓకే, ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది భోజనం? ఎట్లుంది? సంతోషమా? మరి చంద్రబాబు గారు ఒక మంచి స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, ఏం కర్రీ చేస్తున్నారు? ఉర్లగడ్డ కర్రీ. ఓకే, ఈరోజు టేస్ట్ చూస్తాం మీ వంట. మీరేనా వంట చేసేది? ఓ, అక్కడి నుంచి చేసి ఇక్కడికి పంపిస్తారు. మీరు ఇక్కడ సర్వింగ్ మాత్రం చేయాలా? మీకు సాంబారు అండి. ఒకరికి ఒక ఈ గరిటె పోస్తారా సాంబారు? ఓకే, కూరగాయ. ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ అండి. మీకు సాంబారు, కూర ఏమయ్యాలా? బాగుందా భోజనము? ఎలా ఉంది? మరి చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్తారా? పో టోకన్స్ చెప్తున్నా. ఏం చేస్తావు బాబు నువ్వు? అందరికీ నమస్కారం. ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కలుసుకోవటం, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా తీసుకోవటం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ చరాచర జగత్తులోనూ ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి జంతువుకు కూడా సమయానికి ఆకలి అనేది ఎక్కడున్నా కూడా మనకు జరుగుతుంది. మరి ప్రతి ఒక్క మనిషి యొక్క ఆకలిని తీర్చాలనే సదుద్దేశంతో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ప్రతి మనిషి యొక్క ఆకలిని తీర్చాలి అని అన్నదాత సుఖీభవ అని అన్నా క్యాంటీన్ను ప్రారంభం చేశారు. సో అన్నా క్యాంటీన్లో అతి సరసమైన ధరలకి, అంటే 10 రూపాయలకి కనీసం టీ కాఫీలు కూడా దొరకని ఈ రోజుల్లో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అది సాంబారు, ఒక వేపుడు, రసము, పెరుగు, ఒక ఊరగాయతోటి అడిగినంత పెడుతున్నారు. మరి ఎక్స్ట్రా కావాలన్న వాళ్ళు నెక్స్ట్ టోకెన్ కూడా తీసుకుంటున్నారు. మార్నింగ్ ఉదయం టిఫిన్ కూడా ఆల్మోస్ట్ దాదాపు 200 మందికి 2 రకాల టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, రోజువారీ కూలీలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఇక్కడ పని మీద వచ్చిన ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంటే ప్రజల యొక్క ఆకలి బాధలు తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. కొంతమంది నాయకులు ఈ అన్నా క్యాంటీన్ కూడా మూసివేసి ప్రజల ఆకలితో వాళ్ళు చెలగాటమాడారు.
మరి ప్రజల ఆకలి ఉన్నవాడు శాపం పెడితే 100% తగులుతుందంట. మరి ఆ ఆకలి ఉన్న శాపాల మూలంగానే గత ప్రభుత్వం ఎలా కూలిపోయిందో మీకు అందరికీ తెలుసు. మరి వారి అరాచకాలకు కూడా ఈ ఆకలే వాళ్ళకు అంతిమ తీర్పు ఇచ్చింది. మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని బలపరచాలి. ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇలాగే నిరంతరం జరగాలని, ఇక్కడ శ్రేష్టమైన, రుచికరమైన, నాణ్యమైన ఆహారం సరసమైన ధరలకు ప్రజలకందరికీ అందుబాటులోకి తెస్తున్న ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.